దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ భూమి మీద మన జీవితము చాలా స్వల్పమైనది. ఎక్కువ దినాలు మనం ఈ భూమి మీద బ్రతకలేమండి. కొద్ది దినాలు మాత్రమే ఈ భూమి మీద మనం బ్రతుకుతాము. చాలా స్వల్పమైన జీవితము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. చూద్దాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే ఆ 2వ లైన్లో భక్తుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద మన దినములు ఎలా ఉన్నాయంటే నీడవలే ఉన్నాయంట. నీడ ఎంతసేపు ఉంటుందండి? కాసేపు ఉండి తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది, మాయమైపోతూ ఉంటుంది. భూమి మీద మన దినాలు కూడా అలాగే ఉండయ్యా. నువ్వేదో భూమి మీద ఏదో సంపాదించుదాం, చేద్దాం, ఏదో స్థిరంగా ఏర్పాటు చేద్దామని నువ్వు ఆలోచిస్తున్నావేమో సహోదరుడా, సహోదరి. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. ఇప్పుడు నేను అది చేస్తాను, ఇది చేస్తాను, శాశ్వతంగా నేను ఉండేటట్టు చిరస్థాయిగా నేను చేయాలని నువ్వు ఆలోచించుకుంటున్నావేమో మనుష్యుడా. నీ జీవం ఏపాటిది? నీ దినములు ఈ భూమి మీద నీడవలేనున్నవి. గతించిపోయిన వారిని ఒకసారి ఆలోచించండి. మరణమును రుచి చూడక బ్రతికే మనుష్యుడు ఎవరు లేరని భూలోకంలో. ప్రతివారు వారి వారి సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేం. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు మనం దిగంబరులుగానే వచ్చామండి, మరలా దిగంబరులుగానే పోతాము. అంతేగాని తల్లి గర్భంలో వచ్చేటప్పుడు జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకురాలా, వెండి బంగారాలు మెడలో తగిలించుకొని రాలేదండి. పోయేటప్పుడు కూడా అంతే, ఏమీ తీసుకుపోలేము, అన్నీ ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. రాత్రి పగళ్ళు ప్రయాసపడి నువ్వు కష్టపడి సంపాదించింది, నిద్రాహారాలు మానుకొని ప్రయాసపడిన నీ ప్రయాస అంతా ఈ భూమిపైన వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి. భూమి మీద మన దినములు ఎలా ఉన్నాయంటే నీడవలే ఉన్నవి. నీడవలే, జస్ట్ అట్లా కనపడి వెళ్ళిపోతుంది. నీడవలే ఉన్నవి. అది మనం గ్రహించుకోగలిగి ఈ భూమి శాశ్వతం కాదని గుర్తెరిగి శాశ్వతమైనటువంటి దాని కొరకు మనం ప్రయాసపడాలి. నిత్య జీవము కొరకు మనం ప్రయాసపడే, దేవుని యొక్క రాజ్యం కొరకు మనం పడాలి. దేవుని యొక్క రాజ్యంలో యుగయుగాలు దేవునితో ఉండుట కొరకు మనం ప్రయాసపడాలి. కారణం ఏంటంటే భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి కాబట్టి. ఇప్పటివరకు నువ్వు ఈ భూ సంబంధంగానే ఆలోచిస్తున్నావేమో, ఇప్పటివరకు నువ్వు ఈ భౌతిక సంబంధమైన వాటిని ఆలోచించి ఎక్కడ ఏదో చేద్దామో, ఏదో సాధిద్దామని అనుకుంటున్నావేమో సహోదరుడా. అది మంచిదే, కానీ అది తాత్కాలికమైనది, కొంతవరకే ప్రయోజనం. అది నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ భూమి మీద దేవుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ భూ సంబంధంగా నువ్వు దీవించబడుతూ పరసంబంధంగా ఎక్కువ ఆలోచన కలిగి ఉండాలి. శాశ్వత బహుమానం కొరకు నువ్వు ఆలోచన కలిగి ఆ దిశగా నువ్వు ప్రయత్నం చేసినట్లయితే పరలోక రాజ్యంలో ఒక గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. వాడభారాన్ని, మహిమ కిరీటాన్ని పొందుకుంటాం. మనము ఆనందంతో నింపబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మన దినములు నీడవలేమున్నవి. ఇది గతించిపోతుంది. శాశ్వతమైన దాని కొరకు వెతుకుదాము, దాన్ని సంపాదించుకొని అక్కడ చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.